హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది అనమాట. అయిపోయిన ఉగాదికి ఉగాది శుభాకాంక్షలు మీకు. సో ఈరోజు అయితే నేను సింపుల్గా ఇలా పూజ ఇది చేసేసుకున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఉగాది రోజు ఈ శారీకి స్టోరీ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది ఈ శారీ కట్టుకోవడం వల్ల. ఎందుకంటే ఏముంది శారీలో అనుకోవచ్చు. కాళహస్తి బ్రహ్మోత్సవాల్లో ఒకరోజు ధ్వజస్తంభం పూజ చేస్తారనమాట. ఆ రోజు మనం చీరలు ఇస్తే గనక పూజ చేసి బ్రహ్మోత్సవాల తర్వాత మళ్ళీ మనకి ఇస్తారు ఆ శారీ. సో ఆ శారీ అయితే ఇదనమాట. ఆ శారీ ఉగాది రోజు కట్టుకోవడం చాలా బాగా అనిపించింది, దేవుని ఆశీర్వాదం లాగా. సో ఇంకా ఇంటి దగ్గర పూజ అవి చేసుకొని మధ్యాహ్నం నుంచి గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ ముత్యాలమ్మ గుడి ఉంది, అక్కడికి అనమాట. ఫస్ట్ విఘ్నేశ్వరునికి దండం అయితే పెట్టుకుంటున్నాము. పిల్లలైతే గుంజలు తీస్తాకైతే చాలా నొప్పులు పడిపోతున్నారు. హర్షికి అయితే స్టెప్పులు వేస్తూ ఉన్నాడు. ఇక్కడ ముత్యాలమ్మ గుడికి వచ్చేసి వచ్చామన్నమాట. మధ్యాహ్నం టైం కదా, జనాలు అంతగా లేరు. సో ఇక్కడ మొక్కుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. గుడిలో అమ్మవారు అయితే చాలా బాగుంటారు ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ ఒకసారి చూపించే ఉన్నాను. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి అమ్మవారి పాదాలు అయితే ఉంటాయి. ఇక్కడ మొక్కుకొని చుట్టూ ప్రదక్షిణ చేసుకొని అప్పుడైతే లోపలికి వెళ్ళొచ్చు. లోపల అమ్మవారిని అయితే వీడియో తీయనివ్వలేదు. సో అందుకని మేమైతే అక్కడే వీడియో తీశాను. అక్కడ చూసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయి వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా దారిలో సోడా తాగుదామని చెప్పి ఆగి ఇక్కడ నెల్లూరు గోళీ సోడా అయితే తాగుతున్నాము. సోడా అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. డ్రింక్స్లో ఏది కాదు కానీ సోడా అయితే ది బెస్ట్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ముందు రోజు పిల్లలకి స్కూల్లో ఉగాది సెలబ్రేషన్స్ అండ్ గ్రాడ్యుయేషన్ డే చేశారనమాట. సో ఆ వీడియో అయితే కూడా మీకు షేర్ చేస్తున్నాను. పిల్లలైతే చాలా బాగా డాన్సులు చేశారు. సో ఆ వీడియోస్ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలకి అయితే గ్రాడ్యుయేషన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మా పిల్లలు వచ్చేసి 5th నుంచి 6thకి వెళ్తున్నాడు పెద్దోడు. సో ఆ క్లాస్ వాళ్ళకి జరుగుతుందనమాట. ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్కి వెళ్తేనే గ్రాడ్యుయేషన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన రోజుల్లో ఇవైతే ఎక్కడా లేవు. డిగ్రీలు పెద్ద పెద్ద పట్టాలు పొందితేనే కానీ అవ్వలేదన్నమాట. సో పిల్లలకైతే ఇలా జరుగుతూ ఉంది. తర్వాత టీచర్స్ స్పీచ్ మధ్యలో అవి జరిగినాయి. తర్వాత వీళ్ళ డ్యాన్స్ అంటే వెస్టర్న్, క్లాసికల్ మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. వీడు వైట్ కుర్తా ఇది అయితే మా విష్ణు పెద్దోడు. సో వీళ్ళ డాన్స్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు బ్యాచ్ కింద.